గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. గులాబీ పార్టీకి ఇద్దరు బాసులు. ఒకరు సర్వసత్తాక అధికారి కేసీఆర్, మరొకరు భావి చక్రవర్తిగా నిన్నటిదాకా పార్టీ నేతలుగా చెప్పుకుని కేటీఆర్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఈ ఇద్దరే ఏకైక పెద్ద దిక్కు. పార్టీ ఓడితే నేతలు అన్నవారు అంతా జారిపోతున్నారు. కేసీఆర్కి కేటీఆర్కు కుడిభుజాలు అన్న దగ్గర నాయకులు కూడా ఓవర్ నైట్ హ్యాండ్ ఇస్తున్నారు. పార్టీ మీదే, మీ ఇష్టం వచ్చినట్టు చేశారు, మమ్మల్ని మరబొమ్మలను చేశారు, అందుకే మేము బయటకు పోతున్నామని బండలేసి మరీ వెళ్తున్నారు. దాంతో బీఆర్ఎస్ దశ దిశ ఎలా అన్నది ఒక చర్చగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అత్యంత బలాఢ్యుడ్డుగా కనిపించారు. అలాగే కేటీఆర్ కూడా కాబోయే సీఎం, ఆయనదే ఆలస్యం అన్నట్టుగా కథ నడిచింది. ఓటమి తర్వాత చూస్తే తండ్రి కొడుకులకు గులాబీ దళం అందకుండా పోతోంది. అయితే వాస్తవాలు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్న వేళ, ఓటమి జరిగి 5 నెలలు దగ్గర పడుతున్న వేళ ఆత్మ పరిశీలన, అసలైన సమీక్ష అన్నది బీఆర్ఎస్ చేసుకుందా అన్నదే ప్రశ్నగా మారింది. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు ముంచుకొని వస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో కనీసం 4-5 ఎంపీ సీట్లను అయినా గెలుచుకోకపోతే బీఆర్ఎస్ మనుగడకే ప్రమాదం అన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న పెద్దపల్లి పార్లమెంటు మీద సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షలు వచ్చిన వారు అంతా ఓడిపోయిన ఎమ్మెల్యేలే. కానీ కేసీఆర్, కేటీఆర్ మాత్రం మరొక పిఠాపురం వాళ్లు సర్వే ఇచ్చారు. పెద్దపల్లి సీటును మనమే గెలవబోతున్నామని చెప్పటం ఆశ్చర్యంగానే ఉంది అని అంటున్నారు. మొత్తం పెద్దపల్లి ఎంపీ సీటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లలో ఓడిపోయి ఇన్ఛార్జీలుగా ఉన్నవారికి కేసీఆర్, కేటీఆర్ గెలుపు మనదే అని చెప్పారని అంటున్నారు. దీంతో అక్కడికి వచ్చినా ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంతా ఒకరు ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు అని అంటున్నారు. ఎందుకంటే పెద్దపల్లిలో గెలిచిన ఎమ్మెల్యే ఒక్కరు కూడా బీఆర్ఎస్లో లేరు. కానీ ఎంపీ సీట్లో మనమే గెలుస్తున్నామని చెప్పడమేంటి అని వారు అంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఎటూ దొంగ సర్వేల మీద ఆధారపడి ఓటమి కొని తెచ్చుకున్నామని, ఇప్పుడు కూడా అలాంటి సర్వేలనే నమ్ముకొని రాజకీయం చేయడమేంటి అని మాజీ ఎమ్మెల్యేలే అంటున్న నేపథ్యం ఉందట. ఇక 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీలో ఒక పెద్ద నేత ఇచ్చిన సర్వే రిపోర్టులను పట్టుకొని పుట్టె ముంచుకున్నామని బీఆర్ఎస్ నేతలే అంటున్నారట. ఒక ఎన్నికల్లో ఘోర పరాభవం వచ్చినా కూడా ఇంకా గుణపాఠాలు నేర్చుకొని నిజమైన సమీక్షలు చేసుకొని తప్పులు దిద్దుకునే పరిస్థితి ఉండదా అని కూడా అంటున్నారట. ఇక కేసీఆర్, కేటీఆర్ అయితే మారేది ఉండదా అన్నది గులాబీ దళంలో గట్టిగా వినిపిస్తున్న మాట. దొంగ సర్వేలను నమ్ముకుంటే ఎప్పటికీ ఓటమే దక్కుతుందని అంటున్నారట. పార్టీని నిలబెట్టే చర్యలు తీసుకోవాలని, అలాగే మభ్యపెట్టే వైఖరి నుంచి బయటపడాలని సూచిస్తున్నారట. నిజమైన సర్వేలు ఏవైనా ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు. ఓటమి పాలు అవుతామని చెబుతున్న సర్వేలను దగ్గర పెట్టుకొని లోపాలు ఎక్కడ ఉన్నాయో 1కి 10 సార్లు చెక్ చేసుకుంటేనే ఏ రాజకీయ పార్టీకి అయినా భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు. అలా కాకుండా గెలుస్తున్నామని తాము నమ్ముతూ క్యాడర్ను నమ్మిస్తూ పోతే అసెంబ్లీ రిజల్ట్ రిపీట్ అయినా అవ్వచ్చు అని అంటున్నారట. సహజంగానే ఓటముల నుంచి నేర్చుకోవటానికి ఎన్నో పాఠాలు ఉంటాయని అంటున్నారు. కానీ నేతలు మాత్రం తమ తప్పు కాదు అన్నట్టుగా ఉంటారని, ఇప్పుడు బీఆర్ఎస్లో అదే వాతావరణం ఉందని అంటున్నారు. దాంతో కేసీఆర్, కేటీఆర్ మారాలని మాత్రం అంతా కోరుకుంటున్నారు. అది జరగనంత కాలం పార్టీ భవిష్యత్తు మీద బెంగ అలాగే ఉంటుందని అంటున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.